ఛార్జింగ్ మరి చేస్తాడు కూర్చోండి ఇస్తాడు చేయి. హల్లెలూయా. దినం సాయంకాలం రోజున మైకిలయ్య గారి గృహంలో ఈ విధంగా సంఘంగా చేరి ప్రభువును స్తుతించడానికి, ఆయన ప్రార్థించడానికి, ఆయన మాటలు వినడానికి దేవుడు మనందరికీ మంచి అవకాశం ఇచ్చాడు. అమ్మగారికి అయ్యగారికి మంచి ఆలోచన ఇచ్చాడు. సంఘాన్ని పిలుచుకుని ఈ విధంగా ప్రభువును ప్రార్థిద్దాం, కొంత సమయము కొన్ని మాటలు ధ్యానిద్దామని దేవుడు వారికి ఇచ్చిన మంచి తలంపుని బట్టి కూడా మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వారిద్దరికి కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. మనందరికంటే పెద్ద వయసులో అయినప్పటికీ కూడా మరి మనల్ని ఎంతగానో ప్రేమించి మనల్ని ఆహ్వానించి ఈ విధంగా మరి మనల్ని గౌరవిస్తున్నందుకు దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత కాలంలో దేవుడు వారి పట్ల చేసిన అనేకమైనటువంటి మేలులను బట్టి కూడా దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే దేవుడు మరి అనారోగ్య కాలంలో సమయాల్లో దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తూ కాపాడుకుంటూ వారిని నడిపించుకుంటూ వస్తున్నారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు వారి జీవితాల్లో చేస్తున్న మేలు ఆరోగ్యం అవుతానేమో ఏదైతే దేవుడు చేసిన మేలుని బట్టి దేవునికి కృతజ్ఞతగా మరి ఈ యొక్క కూడికను కూడా మరి పెట్టుకొని ఉన్నదని నేను నమ్ముతున్నాను. ఏదేమైనప్పటికీ కూడా మన జీవితాల్లో దేవుడు చేస్తున్న మేలుని కృతజ్ఞతలు తెలపడం ఇది మన కర్తవ్యం. ఇది దేవుడు మన జీవితాల్లో చేస్తున్నటువంటి మేలులు మరి అది ఏమైనప్పటికీ కూడా ఆరోగ్యం అవనండి, ఆహారం అవనండి, అలాగే ఉద్యోగం అవనండి, వ్యాపారం అవనండి, ఏదైనా మన జీవితాల్లో దేవుడు చేస్తున్నటువంటి మేలుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లించబద్దులై ఉన్నాం. ఇంకా చెప్పాలంటే కృతజ్ఞతలు చెల్లించడం ఇది ఒక బాధ్యత అంటండి, ఒక రెస్పాన్సిబిలిటీ అంట. మనమైతే ఏమనుకుంటామంటే ఏదో కృతజ్ఞత అంటే థ్యాంక్ యూ అని చెప్పడం సరిపోతుంది అనుకుంటాం. కానీ మరి ఆజ్ఞలో ఇది కూడా ఒక ఆజ్ఞగా అంటే ఒక రెస్పాన్సిబిలిటీగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటంటే మనల్ని ప్రేమిస్తున్న మన దేవుడు మనకి చేస్తున్నటువంటి మేలులను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం అన్నది మనందరి బాధ్యత. ఇక్కడ రాత్రికాల సమయంలో సంఘంగా కూడి ఉన్నటువంటి మనము దీన్ని గ్రహించాలి. మన జీవితంలో దేవుడు చేస్తున్న మేలును బట్టి మన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, సంఘానికి కృతజ్ఞతలు చెల్లించాలి. దీన్ని విస్మరించకూడదండి, దీన్ని మరవకూడదు. ఇది ఎందుకంటే ఒక బాధ్యత అనేసి తెలియజేస్తున్నాం. అయితే దేనిని మరి కృతజ్ఞత ఏ విధంగా చెల్లించాలి అని బైబిల్లో నుంచి ఒకటి రెండు మాటలు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో దేనికి కృతజ్ఞత చెల్లించాలి అని అంటే అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుడు తనపై ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో ఆయన నామానికి కృతజ్ఞతలు చెల్లించాలంటాడు. ఆయన పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లించాలంట. కీర్తన 97వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని అన్నాడు. ఇక్కడ నీతిమంతులే కాదు, ఎవరైనా కూడా మరి యెహోవా యందు మనం సంతోషించాలంట. ఒకటి. రెండోది ఆయన పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు తెలియజేయాలంట. ఆయన నామము పరిశుద్ధమైనదండి. హిజ్ నేమ్ ఈజ్ హోలీ, ఈజ్ హోలీ గాడ్. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయన నామమే పరిశుద్ధం అంటండి. కనుక మనం ఏం చేయాలంటే ఆ పరిశుద్ధ నామానికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలంటండి. ఎందుకంటే ఈ యొక్క లోకంలో ఎవరికి కూడా ఏ దేవునికి కూడా
పరిశుద్ధుడు అనే పేరు ఎవరికి పెట్టలేదండి లోకంలో, మన దేవునికి తప్పించి ఆయన పరిశుద్ధుడని మరి దేవుణ్ణి మాత్రమే పిలుస్తూ ఉంటారు, కానీ ఏ దేవుణ్ణి కూడా పరిశుద్ధుడని పిలరు. అలాగే మనకిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథము అంటే మన చేతికి ఇచ్చినటువంటి గ్రంథాన్ని కూడా పరిశుద్ధ గ్రంథం అనేసి అంటారు అండి. ఈ లోకంలో అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలకి ఏ గ్రంథానికి కూడా పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టలేదండి, కానీ మన బైబిల్కి పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టారు. మనకి దేవుడు మనకి ఇచ్చినటువంటి గ్రంథము ఒక మాన్యువల్. ఇంతకుముందు చెప్పాను, మనం ఏ విధంగా నడవాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఇతరులతో ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా చక్కగా దీంట్లో పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచి ఉంచి ఉన్నారండి. అందుకని ఇది పరిశుద్ధ గ్రంథము, ఆయన నామము పరిశుద్ధమైనటువంటి నామం అంట. కనుక మనం ఏం చేయాలంటే ఆయన పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటండి. అంటే మనం ప్రార్థించిన ప్రార్థన ఆకారులో కూడా ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి అని మనము అడుగుతూ ఉంటాం. ఎందుకంటే ఆయన నామము పరిశుద్ధమైనది కనుక మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన బద్దులై ఉన్నాం. మనకి ఇది బాధ్యత కూడా అండి. ఇది అయితే ఈ కృతజ్ఞతలు ఎప్పుడు చెల్లించాలి అని అంటే, ఈ కృతజ్ఞతలు ఎప్పుడు చెల్లించాలంటే ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తున్నాము. ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలంటండి. ఎప్పుడు కూడా నమ్మి రక్షణ పొందినటువంటి మనము, బాప్తిసం పొందిన మనము, మన నోటిలో ఏముండాలంటే ఎప్పుడు కూడా కృతజ్ఞతా స్తుతి వస్తున్న మనకు ఉండాలన్నమాట. ఆ స్తుతే మనకు ఉండాలి. ఎప్పుడు కూడా స్తుతి చెల్లిస్తూ ఉండాలంటండి. అండి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం చెల్లిస్తున్నామండి. అలాగా ఎంత సమయం మనం చెల్లిస్తున్నాం ఒక దినంలో? ఎన్నిసార్లు మనం చెల్లిస్తున్నాం దేవునికి కృతజ్ఞతాస్తుతులు? కనీసం ఏదైనా ఒక చిన్న మేలు జరిగినప్పుడైనా దేవునికి మనం ఇన్ రెస్పాన్స్గా దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించగలుగుతున్నామా? మన నోట్లోంచి థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ దేవా, థ్యాంక్ యూ తండ్రి అన్న మాటలు మన నోట్లో నుంచి వస్తున్నాయా? లేచినప్పుడు, కూర్చున్నప్పుడు అండి, మనం ఎక్కడన్నా పనికి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు ఆల్వేస్ మనం చెప్పవలసింది ఏంటంటే దేవునికి, తండ్రికి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తూ ఉండాలంటండి. అండి ఆయన పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. మర్చిపోకూడదు. ఏంటి ఇది దేవుని నామానికి ఎంత కృతజ్ఞతలు చెల్లించాలని ఒక డౌట్ మీకు రావచ్చు అండి. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లించే బాధ్యులమే ఉన్నాం మనం. దాంట్లో మళ్ళీ ఇంకా ఎవరికి డౌట్ రావాల్సిన పని లేదు, సస్పెన్స్ అక్కర్లేదు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంటే అదొక బాధ్యతని దేవుడు మనకు తెలియజేశాడు కాబట్టి ఆ బాధ్యతను మనం నిర్వర్తించాలి. అది ఎన్నిసార్లు నిర్వర్తించాలంటే దినానికి ఎన్నిసార్లన్నా మనం నిర్వర్తించాలి. అది బాధ్యత. దేవునికి ఎప్పుడు కూడా థ్యాంక్ యూ జీసస్ అనే మన మాట మనకు ఉండాలి. అది మన పిల్లలు నేర్చుకోవాలి అండి. ఎప్పుడు కూడా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటాడు అపోస్తలుడైన పౌలు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. అయితే ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అండి? పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లించాలి అండి. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే ఎలాంటి స్థితిలో ఉండి మనం దేవుని స్తుతించాలి? ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకూడదు. కానీ ఎలా చెల్లించాలంట? కీర్తన గ్రంథం 86:12వ వచనంలో ఒక మాట ఉంది. కీర్తనకారుడు చెప్తున్నాడు, ఆయన స్తుతులు చెల్లిస్తున్నాడు అంటే దేవునికి. ఆయనకి ఎలా చెల్లిస్తున్నాడంటే, నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అంటే చాలండి అండి. ఆయన యొక్క పూర్ణ హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉండాలంటండి. మరి నేను అనుకుంటా ఉంటాను, అమ్మగారు అయ్యగారు, మైట్ల అయ్యగారు, అమ్మగారు కూడా ఎప్పుడు మరి దేవుని యందు ఎంతో కాలం దేవునిలో జీవించినటువంటి వ్యక్తులు కనుక ప్రతి క్షణం, ప్రతి దినము, ప్రతి సమయంలో దేవుణ్ణి వీళ్ళ తలపోసుకుంటూ ఉంటారు అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు అండి. వీళ్ళ వయసుని బట్టి, వీళ్ళ యొక్క పరిస్థితిని బట్టి మరి దేవుని స్తుతి చెల్లించుకోకుండా వీళ్ళు ఉండలేరండి.
అండి మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించవలసిన బద్దులై ఉన్నామండి. అండి మనమే కాదు, దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కాక ఎవరైనా పరిశుద్ధంగా ఉన్నారంటే వారిని బట్టి కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటండి. ఏమంటే మనకన్నా పెద్దవారు ఇదిగో మైకిల్ గారిని బట్టి మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. ఎప్పుడు కూడా ప్రభువా నీకు వందనాలు, అయ్యగారిని తీసుకొచ్చాం మందిరానికి కూర్చోబెట్టాం మా మధ్యన, నీకు వందనాలు అనేసి ఈ విధంగా మన గురించి మనమే కృతజ్ఞతలు తెలుపడం కాదు కానీ ఒకవేళ మన జీవితంలో జరిగిన మేలును బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం కాదు కానీ ఇదిగో అమ్మగారిని అయ్యగారిని బట్టి కూడా మనము ఇతర వ్యక్తులను బట్టి కూడా మనము కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించవలసిన వారమై ఉన్నా అంటండి. పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తులను బట్టి దేవునికి కృతజ్ఞతలు మనం చెల్లించాలంట. అన్ని విషయాల్లో అండి ఎల్లవేళలా ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేకాకోకుండా అన్ని విషయాల్లో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాయి. ఈ మాటను కూడా మనం చూద్దాం. అపోస్తులుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే దెస్సలోనికైల పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడంటే కృతజ్ఞతాస్తుతులు ఏ విషయంలో చెల్లించాలి అంటే కొన్ని విషయాల్లోనే చెల్లించాలా, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటండి. ఇంకా ఒక మాట ఉంది, చదవండి కింద. ఇంకా ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇందాక మాట చెప్పాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మన బాధ్యత అండి. ఈ బాధ్యతను మనము విస్మరించకూడదు. ఇక్కడ ఏమంటాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం యేసుక్రీస్తునందు ఇది దేవుని చిత్తమై ఉందంటండి. అండి దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తుంటే విషయాలన్నీ పక్కన పెట్టాలి. మన హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రతికూల పరిస్థితులన్నిటిని కూడా పక్కన పెట్టి ఈవెన్ శత్రువు విషయంలో కూడా మనం ప్రేమను చూపించే వారంగా ఉండాలి. ఇది దేవుని చిత్తం అంట. దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగే ఉండాలండి మనం. అండ్ ఏ విషయంలో మనం దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి? ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని సరైన కీర్తనకారుడు అంటాడు. 103వ కీర్తన మనందరికీ తెలుసు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నేను చేసిన దేనిలో కూడా మరువకుండా అంటున్నాడు దాంట్లో. అంటే 103వ కీర్తనలో నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకూడదని దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు అండి. మనం కృతజ్ఞతలు చెల్లించడమే కాకోకుండా మన ప్రాణంతో కూడా మనం చెప్పుకోవాలంటండి. అండ్ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మరవద్దు అంటున్నాడు. ప్రాణానికి చెప్తున్నాడు దావీదు. అండి మనం కూడా ఆ విధమైనటువంటి చెప్పే స్థితిలో మనం ఉంటున్నామా? ఎల్లప్పుడూ మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించే విధంగా మనం ఉండాలి. ఏ స్థితిలో ఉన్నా, ఏ సమయంలో అయినా కూడా, ఏ విషయంలో, ప్రతి విషయంలో కూడా దేవుని కృతజ్ఞతలు చెల్లించడం. ఇదిగో ఇంతవరకు మనకు అలవాటు లేదేమో, కొన్ని విషయాల్లోనే దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తామేమో, దేవుడు ఏదన్నా మేలు చేస్తేనే మనకి థ్యాంక్ యూ జీసస్ అంటామేమో. కానీ ఇప్పటి నుంచి మనం ఏమి అభ్యాసం చేసుకోవాలంటే మనం ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం అభ్యాసం చేసుకోవాలంటండి. యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఇట్ అనమాట కదా. ఒక ఎక్సర్సైజ్ చేసినట్టుగా మనం అభ్యాసం చేసుకోవాలని మరి దావీదు తెలియజేస్తున్నాడు. ప్రాణంతో చెప్పుకున్నాడు. మనం కూడా రాత్రి ఇదిగో పగలంతా మనం చేసిన పనులన్నింటిని పెట్టి ఇదిగో రాత్రికాల మంచం మీదకి వెళ్ళిన తర్వాత కూడా మనం ఏం చెప్పుకోవాలంటే ప్రాణంతో చెప్పుకో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుమని. ఆయన చేసిన ఉపకారంలో నువ్వు దేనిని మరవద్దు. నేను ఒకవేళ మర్చిపోయినా కూడా ఆ ప్రాణం మనకు గుర్తు చేయాలన్నమాట. ఇదిగో ఈ దినాన్ని దేవుడు నీకు మేలు చేశాడు, నువ్వు కృతజ్ఞత చెప్పలేదు. నువ్వు ఇదిగో ఈ రాత్రికాల సమయంలో దాన్ని నీకు తెలియజేస్తున్నాను కనుక నువ్వు దేవునికి కృతజ్ఞత నువ్వు చెప్పాలి అనేసి అదొక బాధ్యత నీకు అనేసి తెలియజేసినప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారు. దావీదు ఆ విధంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడండి. దినానికి 7 మారులు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడంటండి. ముమ్మారు దేవుణ్ణి ప్రార్థించేటువంటి వ్యక్తి. అందుకని దేవుడు మరి దావీదుని అంటాడు, నా ఇష్టానుసారుడైనటువంటి వ్యక్తి అనేసి ఆయనకి తెలియజేస్తున్నాడు. అది అంతేకాదండి, దావీదు తన
తనను తాను ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించడమే కాదు, తనను తాను తగ్గించుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవాడు అండి. పూర్ణ హృదయంతో దేవునికి కృతజ్ఞతలు చెల్లించే ముందుగా తనను తాను తగ్గించుకునేవాడు అంటండి. దేవుని సన్నిధిలో కూర్చుని మరి ఆయన్ని దేవుని స్తుతించేవాడు అంటే ఏ విధంగానంటే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనంలో మాట చూద్దాం. దావీదు ఏ విధంగా తనను తాను తగ్గించుకుంటున్నాడో చూస్తున్నాం దీంట్లో ఈ మాటలో. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనంలో దేవునికి కృతజ్ఞత. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనం చేశాడు. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నా కుటుంబం ఏ పాటది చాలండి. తనను తాను దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని సన్నిధిలో కూర్చునే ముందు మనం కూడా దేవుని సన్నిధిలో కూర్చుంటానికి ఇష్టపడాలి ఎక్కువ సమయం. కూర్చుందును నేను అనే పాట, చక్కని పాట మరి నేను పంపించే ఉన్నానండి. అది వినండి, ఆ పాట చాలా మంచి పాట. నేను కూర్చుని దేవునిని అనుదినము నీ యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాననే ఆ మాటలు దాంట్లో ఉంటాయి. దావీదు కూడా దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాడు అంటండి. ఇంతగా అంటున్నాడంట, తనను తాను తగ్గించుకుని అంటున్నాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఎంతటిది ప్రభు అనేసి దావీదు దేవుని దగ్గర అంటుంటూ తనను తాను తగ్గించుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాడండి. కృతజ్ఞతలు చెల్లించే ముందు మన హృదయంలో ఏం చేసుకోవాలండి, విరిగి నలిగిన మరి మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలి అని చెప్పించుకోండి. దావీదు చెప్తున్నాడు, తనను తాను తగ్గించుకుంటున్నాడు. ఎలా తగ్గించుకున్నాడంటే, ఆయన నేను ఎక్కడుండేవాడిని ప్రభువా, ఆయన రాజు అయిన తర్వాత మరి అన్నీ కలిగిన తర్వాత కూడా దావీదు అతను పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను ఎక్కడో గొర్రెలను కాచుకుంటూ మరి అక్కడ ఉంటున్నటువంటి నన్ను పిలిచి తీసుకొచ్చి ఏర్పాటు చేసుకుని, ఇదిగో నన్ను ఒక మహారాజుగా పట్టాభిషేకం చేసి ఈ యూదా ప్రజల మీద రాజుగా, నన్ను ఇశ్రాయేల్ ప్రజల మీద రాజుగా నన్ను తీసుకున్నావయ్యా, నీకు వందాలని దేవునికి తెలియజేస్తున్నాడండి. అంతేకాకుండా ఆయన వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత గొర్రెలను కాచుకునేవాడు రాజు అయ్యాడు. ఆఖరికి గొప్ప ఐశ్వర్యముతో నిండు ఆయుస్సుతో ఆయన ఉన్నాడు అన్నట్టుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. గొప్ప ఐశ్వర్యము మరి దావీదు కలిగిందంట. అంతేకాకుండా నిండు ఆయుస్సు దేవుడు ఆయనకి ఇచ్చాడంట. కొంతమంది రాజులు ఇటువంటి ఐశ్వర్యాన్ని పొందుకోలేరండి. ఒకవేళ ఐశ్వర్యాన్ని పొందుకున్నా మరి నిండు ఆయుస్సు లేదు వాళ్ళకి, అత్తాయుసులోనే చనిపోవడం. మన రాజులు మరి ఒక చరిత్ర చూస్తూ ఉంటుంటే ఆ రాజులందరూ కూడా మరి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు 5 నెలలు మరి రాజరికం చేసి చనిపోయినటువంటి రాజులు కూడా ఉన్నారు. సభలు అయితే 43 సంవత్సరాల దగ్గర రాజరికం చేసిన ఆయన యొక్క మరి ఎండింగ్ మరి చావు చాలా భయంకరమైనటువంటి చావు ఆయన చావలసి వస్తుంది. ఇక్కడ ఏం చెప్పాడు, ఇక్కడ దావీదు నిండు ఆయుస్సుతో ఆయన చనిపోయాడు అంటాడు. దేవుడు చేసిన దానికి దావీదు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అంతేకాకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇంకా ఆయన చేసిన మేలుకి దేవుని కృతజ్ఞతలు చెల్లించడమే కాకుండా, ఇదిగో దావీదుకి ఎవరైనా మేలు చేస్తే వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడట. మనుషులుగా మానవులుగా ఆయనకి ఎవరన్నా మేలు చేస్తే తిరిగి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడంట. ఆయన ఎవరో తెలుసండి మనకి, మరి దావీదుకి మేలు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా గెస్ చేయగలరా? యోనాతాను. ఓకేనండి. సౌలు యొక్క కుమారుడు యోనాతాను మరి దావీదుని ఎంతగానో ప్రేమించి మరి ఆయన్ని అనేక సార్లు సౌలు చేతిలో నుంచి తప్పించాడండి. చంపడానికి సౌలు వస్తుంటుంటే మరి ఆయన ముందుగా తెలియజేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఇదిగో మా తండ్రి వస్తున్నాడు నిన్ను చంపడానికి, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో అనేసి అక్కడి మెసేజ్ పంపించడం, ఆయన అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళడం కూడా మనం చూస్తాం. ఇదిగో యోనాతాను దావీదు యాక్చువల్లీ సౌలు యొక్క కుమారుడు, రాజుగారి యొక్క కుమారుడు యోనాతాను తర్వాత రాజు అవ్వాల్సిన వాడు ఆ రాజరికాన్ని కూడా ఇష్టపడకోకుండా యోనాతాను దావీదు యొక్క ప్రేమకు ఎంతగానో స్థానం ఇచ్చాడండి. ఒక దిక్కున వాక్యం ఉంటుంది, స్త్రీలు ప్రేమించే ప్రేమ కంటే కూడా ఎక్కువగా యోనాతాను దావీదు ఇద్దరు ప్రేమించుకున్నారంటాడు. అంత ప్రేమ. వాళ్ళు విడిచి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళిద్దరు ఒకళ్ళని కౌగులించుకుని వాళ్ళ బోరును ఏడవడం మన వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. సమయం లేక ఆ రెఫరెన్సెస్ అన్నీ మిగితే
తెలియజేయడం లేదు, కానీ ఇంతగా ప్రేమించుకున్నారండి వాళ్ళు. యోనాతాను ప్రేమ నిజంగా ఎంత గొప్ప ప్రేమ! ఎందుకంటే తన తండ్రి రాజ్యం రావాల్సిన దాన్ని కూడా లెక్క చేయకోకుండా మరి స్నేహితుడైనటువంటి దావీదును మరి ప్రేమించి ఆయనకు సహాయం చేసినట్టుగా చేస్తుంటే, అప్పుడు దావీదు ఏమైందంటే దావీదుకు పట్టాభిషేకం జరిగిన తర్వాత యోధా రాజ్యం మీద ఏం చేశాడండి? సౌలు యొక్క కుమారుడు యోనాతాన్ని చూశారు. యోనాతాను యొక్క కుమారుడు అంటే మెఫీబోషెతుని పిలిచి మరి సౌలు యొక్క ఆస్తి అంతటిని ఆ మెఫీబోషెతుకి ఇప్పించాడండి. తనకు మేలు చేసిన వానికి మరి తిరిగి మేలు ప్రత్యుపకారము చేసినట్లుగా మనం చూస్తుంటున్నామండి. ఆయన దేవుడు చేసిన మేలులకి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు, తాను తగ్గించుకున్నాడు, దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్నాడు. అంతేకాకుండా తనకు మేలు చేసిన వారికి కూడా ఇక్కడ మేలు చేయడం చూస్తున్నాం. అంతేకాకుండా మెఫీబోషెతుకి ఆస్తి ఇవ్వడమే కాదండి, ఇంకో మంచి కార్యాన్ని ఏం చేశాడంటే అతని భోజన బల్ల దగ్గర మరి నిత్యము అతనితో కలిసి భోజనం చేయడానికి, అతని కాళ్ళు కుంటుకాళ్ళు అండి, అంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయినప్పటికీ కూడా ఆయన అంత పెద్ద రాజు అయినప్పటికీ కూడా మరి ఆయన మరవకోకుండా చేసిన మేలుని మరవకోకుండా మరి మెఫీబోషెతుని తీసుకొచ్చి ప్రతిరోజు అతను భోజనం బల్ల దగ్గర కలిసి భోజనం చేసే యోగ్యత దావీదు ఆయనకి ఇస్తున్నాడు. చూడండి ఎంత మరి మంచి మనసు దావీదుకి ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాకుండా దావీదుకు కీడు చేసినటువంటి వ్యక్తులను కూడా మరి ఆయన మేలు చేసేటువంటి వ్యక్తి అండి. అంటే మనకు మేలు చేసేవారికి మేలు చేయడం కాదు, కానీ ఒకవేళ మనకి కీడు చేసిన వ్యక్తులకు కూడా మనము మేలు చేయవలసినటువంటి అవసరత మనకు ఉందండి, బాధ్యత. ఇది దేవుని ప్రేమ కలిగిన వారు మాత్రమే దీన్ని చేయగలరు. ఒక రకంగా చెప్పాలంటే సౌలు మరి ఏం చేశాడండి? దావీదుని తరుముతూ ఉన్నాడండి, చంపాలని చూస్తున్నాడు, చంపే విధంగానే ఎంతో కష్టపడ్డాడు. మరి అలాంటి వ్యక్తిని కూడా మరి ఆయన్ని చంపుకోకుండా 2 సార్లు విడిచిపెట్టినట్లుగా మనము పోయిన మీటింగ్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2 సార్లు విడిచిపెట్టాడు మరి దావీదు. ఎందుకంటే ఆయన దేవుని చేత అభిషేకం పొందినటువంటి వ్యక్తి సౌలు కనుక దావీదు అతనికి కీడు తలపెట్టుకోకుండా తనను చంపడానికి వచ్చినటువంటి వ్యక్తికి కూడా మేలు చేసే వ్యక్తిగా అతను అభ్యాసం చేసుకున్నాడండి. మనం ఏం చేయాలంటే మనం ఒక్క రోజులో ఓవర్ నైట్లో మంచి మనుషులు అయిపోలేమండి. మనం ఏంటి వాక్యాలు వింటూ కొలిది మన మాటలు, దేవుని యొక్క మాటలు వింటూ కొలిది మన హృదయంలోకి ఆ మాటలను వెళ్ళనివ్వాలండి. అంటే మనం కూడా ధ్యానం చేయాలి, దాన్ని అభ్యాసం చేసుకోవాలి. నిజమే కదా, నేను ఒకవేళ ఈ విధంగా నేను మేలు చేయలేకపోతున్నానేమో, మేలుకరమైనటువంటి మాటలు నేను మాట్లాడలేకపోతున్నానేమో, ఇలాగ నేను నా మాటలు దీవెనకరంగా ఉండాలి, ఇతరులకి మేలుకరంగా ఉండాలి, ఇతరులకి అభ్యంతరకరంగా ఉండకూడదు అనేసి మనము ప్రాక్టీస్ చేయాలండి, అభ్యాసం చేసుకోవాలి. మరొక రాజు ఉన్నాడో చెప్తాను. ఆయన ఏం చేశాడంటే అతనికి కలిగినటువంటి మేలుని బట్టి అతను కలిగినటువంటి మేలుని మర్చిపోయినటువంటి వ్యక్తి ఒక రాజు ఉన్నాడండి. ఆయనకి అంత సమయం వచ్చింది. దేవుడు ఏమంటాడంటే నీ ఇల్లుని చక్క పెట్టుకో అంటాడండి. హిజ్కియా రాజుని దేవుడు ఏం చేస్తాడు? అతను ఇల్లుని చక్క పెట్టుకుంటాడా? హిజ్కియా ఇల్లుని చక్క పెట్టుకోమంటే ఆ ఇల్లుని చక్క పెట్టుకోడండి. ఆయుస్సుని అడుగుతాడు దేవుడిని. 15 సంవత్సరాలు ఆయుస్సుని దేవుడు అతనికి అనుగ్రహించాడు. అతనికి అనుగ్రహించిన తర్వాత ఏం చెయ్యాలి? యాక్చువల్గా దేవుని ఉద్దేశం అతన్ని 15 సంవత్సరాలు ఉంచాలని కాదు. ఆయనకి సమయం అయిపోయిందండి. యాక్చువల్గా ఆయనకి అయిపోయినా కూడా దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు దయామయుడు కాబట్టి మళ్ళా 15 సంవత్సరాల ఆయుష్ అతనికి ఇచ్చినప్పుడు అతను ఏం చెయ్యాలి? అతను ఇల్లు చక్క పెట్టుకోవాలి. కానీ ఇల్లుని చక్క పెట్టుకోలేదండి. ఆయన ఏం చేశాడంటే యెషయా గ్రంథం చూద్దాం ఆ మాటనే. ఏం చేశాడు? హిజ్కియా కృతజ్ఞతలు తెలియజేయవలసినటువంటి వ్యక్తి, అతనికి ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి, అతనికి ఇచ్చినటువంటి ఆయుస్సును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయవలసినటువంటి వ్యక్తి ఇతను ఏం చేస్తాడు? యెషయా 39వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు కొన్ని వచనాలు చూద్దాం మనం. యెషయా గ్రంథం 39వ అధ్యాయము. ఆ కాలమందు బలదాను కుమారుడైన మెరోదక్బలదాను హిజ్కియా రోగి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకలను పంపగా. చాలండి. ఇక్కడ ఏం చేస్తున్నాడండి? ఇతను బబులోను రాజు అయినటువంటి మెరోదక్బలదాన్ అనేవాడు హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విన్నాడంట. ఆయన కానుకలు పంపిస్తున్నాడంట అండి. యాక్చువల్గా బాగుపడిన వాడు ఎవరు? హిజ్కియా. హిజ్కియా ఏం చేయాలని చెప్తున్నాను? దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలండి. ఈయన ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతలు చెల్లించడం లేదు కాదు కదా, బబులోను రాజు పంపించినటువంటి ఆ కానుకలను ఏం చేస్తున్నాడు? ఈయన స్వీకరిస్తున్నాడండి.
అంటే ఈయన చెల్లించవలసింది కానుకలు, ఒక అన్యరాజు కానుకలు ఈయనకి తీసుకురావడం మనము చూస్తున్నాం. మెరోదక్పలదాన్ అనే రాజు అంటే ఈయన. అంతేకాకుండా ఆ పత్రికలను తీసుకొచ్చినటువంటి ఆ బబులోను రాజు యొక్క మనుషులు ఎవరైతే ఉన్నారో దాసులు, వాళ్ళని తీసుకొచ్చినటువంటి ఆ కానుకలు ఈయన తీసుకుని ఈయన ఏం చేస్తున్నాడంటే తర్వాత కింద చూస్తుంటే దూతలు వచ్చిన మాట విని వారి లోపలికి రప్పించి మన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్తములలో దేనిని మరుగు చేయక తన పదార్థములను గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్ణములను, పరిమళ తైలములను, ఆయుధ కాలను, తన పదార్థములను సమస్తమును వారికి చూపించాను. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఈయనకున్నటువంటి ఆయుధశాలల్ని వాళ్ళకి చూపిస్తున్నాడండి. మీకు ఇంతకు ముందు చెప్పాను ఈ మాట, ఎంతమందికి జ్ఞాపకం ఉందో అండి. మన ఇండియాలో ఉన్నటువంటి ఇది సీక్రెట్, ఎంత ఆర్మరీ ఉందో, ఎంత ఆర్మ్స్ ఉన్నాయో మనకి, ఎంత రక్షణ యొక్క పరికరాలు ఉన్నాయో మనకి, యుద్ధ సామాగ్రి ఉందో, అవి వేరే దేశం వాళ్ళకి మనము చూపించకూడదండి. కానీ ఇక్కడ బబులోను రాజు, శత్రు రాజు ఒక యాక్చువల్గా చెప్పాలంటే ఈయన అంటే బబులోను రాజు యొక్క మనుషులు వస్తే వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్ళి ఈ ఆయుధశాలని అతనికి ఉన్నటువంటి ఈ యొక్క ఏంటంటే సుగంధ ద్రవ్యాలు అవన్నీ కూడా చూపించాడంట. నేను అనుకుంటాను ఇంత గది ఉండొచ్చు మా ఆయనకి, ఈ గది నిండా ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు ఉండొచ్చు ఆయనకి. రాజుగారు కదా, ఎక్కడెక్కడి నుంచో సుగంధ ద్రవ్యాలు వస్తాయి, పెర్ఫ్యూమ్స్ వస్తాయి, అవన్నీ పెట్టుకున్నాడు అనమాట. గ్లాసుల్లో అరేంజ్ చేసి ఉంచాడు అవన్నీ చూడటానికి అండి. అవన్నీ కూడా మరి వచ్చినటువంటి బబులోను దేశం మనుషులకి ఇవన్నీ చూపిస్తున్నాడంటే ఆయన స్వస్థత పొందాడు. మరి స్వస్థత పొందిన వ్యక్తి దేవుని కృతజ్ఞతలు చెల్లించవలసింది పోయి ఈయన ఏం చేస్తున్నాడంటే ఆ వచ్చిన మనుషులకు ఏం చూపిస్తున్నాడండి, తన యొక్క గొప్పతనాన్ని చూపిస్తున్నాడు అండి. నేను ఇంత గొప్పవాడిని, అదిగో నాకు ఇంత గొప్పతనం ఉంది, ఇవి చూడండి అనేసి ఇవన్నీ చూపిస్తున్నాడండి. ఇది హిజ్కియాకి స్వస్థత ఇచ్చింది ఎవరు? దేవుడు అండి. దేవుణ్ణి మరి గణపరచాలి. మరి హిజ్కియాకి మేలు చేసింది ఎవరు? దేవుడు. కనుక ఆయన్ని కనపరచాలండి. కానీ ఆయన్ని మర్చిపోయి మరి ఆయన సొంత జ్ఞానం చొప్పున వాళ్ళకి తనను తాను కనపరచుకుంటాం మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నామండి. హిజ్కియా చేస్తున్నటువంటి, ఒకవేళ మనం కూర్చున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, ఇదిగో మనం ఏ తెగకు చెందిన వారు, ఏ కోవకు చెందినటువంటి వ్యక్తులు, ఒకవేళ నిజమే మనం ఒక మంచి గృహాన్ని కట్టించుకుంటే గృహానికి చూపించుకుంటాం, పర్వాలేదు. లోపలికి వెళ్ళి ఇదిగోనమ్మా మా డైనింగ్ హాల్, ఇదిగో మా బెడ్రూమ్ అని చూపిస్తాం, మంచిది, అది తప్పు అంటలేదు. కానీ చూపించే విషయంలో కనిపరిచే ఆ ప్రౌడ్నెస్ ఉన్న చూడండి, అది మంచిది కాదు అండి. దేవుడు మనకిస్తున్నాడు, మంచిది, అనుభవించాలి. కానీ ఆ చూపించే విషయంలో, ఆ చెప్పే విషయంలో ఆ ఎక్స్ట్రాస్ ఉంటాయి చూడండి, అది దేవునికి ఇష్టమైనటువంటి విషయాలు కావు. హిజ్కియా చేస్తున్న పనులేవి అవన్నీ కూడా. కనుక దేవుణ్ణి గణపరచడం మానేసి ఆయన్ని గణపరచుకుంటుంటానంటే వ్యక్తి అండి. మరొక మంచి ఒక తెగవారిని చూపించి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక తెగవారు ఉన్నారండి. ఆ తెగవారు దేవుడు చేసినటువంటి మేలు, ఒక వ్యక్తి వాళ్ళకి మేలు చేశాడండి. ఒక తెగవారు ఉన్నారు, ఆ తెగవారికి ఒక వ్యక్తి మేలు చేశాడు. ఆ మేలు చేసి చాలా సంవత్సరాలు అయిపోయిందండి. మేలు చేసిన వ్యక్తి మర్చిపోయాడు చేసినట్టుగా, అలాగే మేలు పొందినటువంటి వ్యక్తి కూడా మర్చిపోయాడు. మేము ఈ తెగవారు మర్చిపోయారు, మాకు మేలు జరిగింది అన్న విషయం కూడా మర్చిపోయారు. కాకపోతే ఒకరోజు ఏ వ్యక్తి అయితే మేలు చేశాడో ఆ వ్యక్తికి కష్టం వచ్చి పడ్డది అనమాట. కష్టం వచ్చి పడినప్పుడు మరి వారి యొక్క కుటుంబం కానీ, వారి బంధువులు కానీ, మరి వారి దగ్గర ఉన్న వారి నెలవైన వారు కానీ ఎవరు కూడా వారికి సహాయం చేయడానికి ఆయన దగ్గరికి వెళ్ళలేదంట. ఈ మాట అలాగలా మొత్తం మీద ఎవరైతే ఈ వ్యక్తి ద్వారా సహాయం పొందినటువంటి, మేలు పొందినటువంటి ఈ తెగవారి దగ్గరికి వచ్చిందంటండి. తెగవారి దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళ జ్ఞాపకం చేసుకుని, అవును మనం ఫలానా కాలంలో ఆ వ్యక్తి మనకు సహాయం చేశాడు కదా, ఇదిగో ఈ దినాన్న ఆయన కష్టంలో ఉన్నాడు, కనుక మనం వాళ్ళకి వెళ్ళి సహాయం చేద్దాము అని వీళ్ళందరూ కూడా మరి డిసైడ్ అయ్యి వెళ్ళారంటండి. ఆ తెగ బహుశా మీకు తొందరగా జ్ఞాపకం రాదామో పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేనే చెప్తాను. ఎవరండి? కాదు. అందుకని ఇది ఒక తెగ అండి. ఒక తెగవారు, ఒక జాతి వారికి మరి సహాయం కలిగిందనమాట. ఆ సహాయం పొందినటువంటి వ్యక్తి కష్ట పరిస్థితులు ఉన్నప్పుడు, సమయం ఎంతో అయిపోయిందండి, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ఆ యొక్క సహాయాన్ని పొంది అందరూ మర్చిపోయారు కూడా. ఈ సహాయం పొందిన వారు వెళ్ళి ఆ వ్యక్తికి సహాయం చేయకపోయినా కూడా ఎవరు అడగరండి, ఎందుకంటే ఆ వ్యక్తి మర్చిపోయాడు.
అంటే సహాయం పొందిన వాళ్ళు మర్చిపోయారు, ఇచ్చిన వ్యక్తి కూడా మర్చిపోయినప్పుడు కూడా ఎప్పుడైతే కష్టం వచ్చిందని పలానా వ్యక్తికి మరి వీళ్ళకి తెలిసిందో, ఈ తెగవారు అందరూ కూడా వెళ్ళి తెగవారు ఏం చేశారంటే మరి పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ మాట మనము చూద్దాం. ఆ వ్యక్తి ఎవరు, కష్టం వచ్చిన వ్యక్తి, ఈ సహాయం చేసిన పొందిన ఈ తెగవారు ఎవరు ఏంటి అన్నది ఒకసారి చూసి మనం ముగింపులోకి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయము 8 నుంచి 13 వచనాలు క్లుప్తంగా చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయము 8 నుంచి 13 వస్తున్నారు. హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవ పర్వతం మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్ళలోను జనులలోను జయవర్తమానం తెలియజేయుటకై ఫిలిష్తీయుల దేశంలో నలుదిశలు వారిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను అస్తారోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బెత్సాను పట్టణపు గోడకు తగిలించిరి. అయితే ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించిన వార్త యెబూసీకి వాదులారు విని బలశాలు అందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కలేబరను బెత్షెబా పట్టణము గోడ మీద నుండి దించి ఏబేషునకు తిరిగి వచ్చి వారిని దహనం చేసి వారి శల్యమును తీసి ఏబేషులోని పించుల వృక్షము కింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసం ఉండిరి. చూసారు కదా ఇక్కడ ఏంటి సందర్భం అన్నదే. ఇప్పుడు యాబేస్కి వెళ్ళాలి వారు అండి, వీళ్ళ యొక్క జనం ఒక తెగవారు అనమాట. సహాయం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే సౌలు రాజు. ఎప్పుడైతే ఈ యాబేస్కి వారు కష్టంలో ఉన్నారో ఒకరోజు యుద్ధం సమయంలో, ఆ సమయంలో సౌలు సహాయం చేశాడండి వీళ్ళకి. అండ్ సౌలు సహాయం చేస్తే పొందినటువంటి వేరులో యాబేస్కి వారు మరి ఇప్పుడైతే ఏమైందంటే యుద్ధం ఎక్కువైనప్పుడు సౌలు యొక్క కుమారులు ఒకే దినాన్ని చంపబడ్డారండి. అంతేకాకుండా వాళ్ళ మొండెల్ని తీశారు, తలని తీశారంట. వాళ్ళ ఆయుధాలను తీసుకెళ్ళి వాళ్ళ యొక్క అన్ని దేవతల గుళ్ళో పెట్టడం మనం చూస్తూ ఉంటున్నామండి అక్కడ సందర్భం. అలాంటి విషయం అంత కష్టం ఈ సమయంలో ఎవరు కూడా సౌలుకు కానీ వాళ్ళ కుమారులకు కానీ అక్కడ సహాయం చేసేవాళ్ళు లేనటువంటి పరిస్థితులు. ఫిలిష్తీయులు వాళ్ళని చంపేసి అక్కడ పడేసేసి వాళ్ళ యొక్క మొండాన్ని తీసుకెళ్ళి ఆ గోడకు తగిలించి వెళ్ళారంట. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ సౌలు యొక్క కుమారులకి మనం చూస్తున్నాం. ఫిలిష్తీయులు ఇక్కడ 31:11 చెప్తున్నాడు, ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దానిని విని ఆ వార్త యాబేస్కి వారు విని లేచి రాత్రి అంతా నడిచారంటండి. నడిచి మరి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరాలన్నీ మరి తీసుకుని బేసాను పట్టణము గోడ మీద నుంచి దించారంటండి. వాళ్ళు అక్కడ దించి అంటే ఎలాంటి పరిస్థితుల్లో అతని యొక్క మొండెము ఆ గోడకు తగిలించారంటండి. సౌలు యొక్క ఇశ్రాయేలు రాజు, అభిషేకింపబడినటువంటి రాజు యొక్క మరి మొండెము ఆ పరిస్థితుల్లో ఏలాడుతూ అక్కడ ఉంటుందంటే ప్రజలు చూడటానికి. అయితే ఎవ్వరూ సహాయం చేయని సమయంలో ఈ యాబేస్కి వారు మట్టుకి విని వాళ్ళ యోధులైన వారు రాత్రంతా నడుచుకుని వెళ్ళారంటండి. వీళ్ళు ఎప్పుడో చెప్పాను ఇంతకుముందు, మీకు ఇంతకుముందు చెప్పిన ఎన్నో సంవత్సరాలు అయిపోయిందంట వీళ్ళ సహాయం పొంది. దాన్ని మర్చిపోలేదండి వీళ్ళు. మర్చిపోకుండా మరి జ్ఞాపకం చేసుకుని రాత్రంతా నడుచుకుని వెళ్ళారంటండి. ఎంత కష్టమైన వాళ్ళకి సహాయం చేయాలని వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారండి శత్రు దేశంలోకి వెళ్తున్నారు వీళ్ళు. ఎక్కడైతే యుద్ధం జరిగిందో, ఎక్కడైతే రాజకుమారులను చంపి పడేశారో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను చంపేశారో ఆ స్థలానికి వీళ్ళు వెళ్ళడానికి ధైర్యం చేశారండి. ఎంత గొప్ప సాహసం ఇది! ఒక రాజు పట్ల రాత్రంతా కూడా నడుచుకుని అక్కడికి వెళ్ళి మరి సౌలు మొండని ఆ గోడ మీద నుంచి దించి యాబేస్కి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారంట. అంత్యక్రియలు చేసే పరిస్థితి కూడా అక్కడ లేదు. ఈ జనాంగం, ఈ తెగవారు మరి వాళ్ళని తీసుకొచ్చి అంత్యక్రియలు చేసి వాళ్ళని పాతి పెట్టి ఇంకేం చేశారండి, వాళ్ళ 7 దినాల ఉపవాసం ఉన్నారంటండి. ఎవరి కోసం అండి వీళ్ళు 7 దినాల ఉపవాసం ఉండడం? యాబేస్కి వారు చూసారా ఎంత కృతజ్ఞత కలిగినటువంటి జనాంగమో, తెగ చూడండి. దేవుడు చేసిన మరి వారు ఎప్పుడుకో జరిగిన మేలు అంటే ఈ సాయంకాల సమయంలో తెలియజేస్తున్న మాట ఏంటంటే ఏ వేళ వల్ల జ్ఞాపకం ఉంచుకోవాలి మనం. యాబేస్కి వారు చేసినటువంటి మంచి క్రియ ఏంటంటే వాళ్ళు చేసిన సహాయం పొందిన మేలుకి మర్చిపోకుండా తిరిగి ప్రత్యుపకారం చేసినటువంటి తెగ ఒక వంశం అనేసి మనం చూడొచ్చు. తర్వాత దావీదు
మరి రాజు అయ్యాడు కదండి, సింహాసనం ఎక్కాడంట. సింహాసనం ఎక్కిన తర్వాత పట్టాభిషేకం పొందిన తర్వాత అతను ఆ యాబేష్ గిలాదు వారిని మరి పిలిచాడంటండి. పిలిచి మీరు సౌలు విషయంలో చేసిన కృతజ్ఞతను బట్టి, చేసిన విషయాన్ని బట్టి దావీదు విని ఏం చేశాడంటే, సమూయేలు 2 గ్రంథం 2వ అధ్యాయం 5-7 వచనాల్లో ఈ మాటలు చూసి మనం ముగించుకుందాం. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్ గిలాదు వారని దావీదు తెలుసుకుని వారి యొద్దకు దూతలను పంపి ఉపకారం చూపి ఏలిన వాడైన సౌలును పాతిపెట్టిరు గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనం నొందుదుగాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచును. నేనును మీరు చేసిన ఈ క్రియలను బట్టి మీకు ప్రత్యుత్కారం చేసేదను. చూడండి, ఇక్కడ చూడండి, మరి దావీదు ఏం చెప్తున్నాడండి. యాక్చువల్గా సౌలు దావీదుని చంపడానికి దావీదుని శత్రువుగా ఆయన పరిగణించుకుంటా ఉంటాడు సౌలు. మరి అటువంటి వ్యక్తిని కూడా మరి చనిపోయాడన్న విషయం తెలుసుకుని దావీదు ఏం చేస్తున్నాడు, మనమైతే మన శత్రువు ఎవరైనా చచ్చిపోయాడు అనుకోండి, మనం ఎంతో సంకల్పుకుంటూ వచ్చాం, మంచి సంతోషిస్తూ ఉంటాం. ఇక్కడ అలా కాకుండా సౌలు చనిపోయాడన్న విషయాన్ని తెలుసుకుని యాబేష్ గిలాదు వారు వారిని పాతి పెట్టిన విషయాన్ని తెలుసుకుని వాళ్ళని పిలిపించాడండి. రాజు అయిన తర్వాత పట్టాభిషేకం పొందిన తర్వాత, ఇదిగో మీ ఏలిన వాడైన సౌలును పాతి పెట్టిన కనుక యెహోవా చేత మీరు ఆశీర్వాదం పొందుతారు అనేసి చెప్తున్నాడండి. నేను మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసిన. ఏంటంటే రాజు తలంచుకుంటే మరి ఏదైనా కొదువు ఉండదు కదండి. ఇక్కడ రాజు తలంచుకుంటున్నాడు యాబేష్ గిలాదు వారి గురించి, నేను కూడా మీకు మరి ప్రత్యుపకారం మీకు కూడా చేస్తాను కనుక నేను రాజుగా పట్టాభిషేకం ఉన్నాను కనుక మీరు ధైర్యం తెచ్చుకుని బలాఢ్యులై ఉండమనేసి ఆజ్ఞ ఇస్తున్నాడండి. ఒక రాజే ఒక తెగవారికి మరి ఇలా చెప్తున్నాడంటే మీరు బలాఢ్యులై ఉండండి, అంటే నేను మీతో ఉంటాను, మీకు ఏ కష్టం వచ్చినా కూడా నేను చూస్తాననేసి దావీదు యాబేష్ గిలాదు వారికి తెలియజేయడం మనం చూస్తూ ఉంటున్నాం. అంటే మనం ఈ విధంగా దేవుని ప్రేమను పొందుకున్న, దేవుని మేలులు పొందుకున్నటువంటి మనం మరొకోకుండా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలండి. మన శత్రువులు విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటే ప్రేమగానే ఉండాలి. ఎందుకంటే పగ తీర్చుకున్నట్టు మన వంతు కాదు, అది దేవుని వంతు కనుక మనం నరుని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదండి. కనుక మనము కోపతాపాలతో ఉండకూడదండి. అంటే తన శత్రువుకు మేలు చేశాడు దావీదు, అంతేకాకుండా తన శత్రువులకు మేలు చేసినటువంటి వారికి కూడా మేలు చేశాడు దావీదు. అందుకే ఆయన నా ఇష్టానుసారుడు అన్నాడు. ఎందుకంటే యేసు ప్రభువు వారు తన శత్రువులను కూడా ప్రేమించినటువంటి దేవుడు. మరి అటువంటి మనసు దావీదు కలిగి ఉన్నాడని నా ఇష్టానుసారుడు అనేసి అంటున్నాడు. కనుక మనం కూడా యేసు ప్రభువుని నమ్మినటువంటి మనము, ఆయనకి ఉన్నటువంటి మనసును మనము కలిగి మరి మనం కూడా ప్రేమించడం, మరి కృతజ్ఞత తెలిపే విషయంలో మనం మర్చిపోకుండా కృతజ్ఞతలు తెలపడం అన్నది యాబేష్ గిలాదు వారిని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ విధంగా మనం కూడా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మనం ఇక్కడ దీవెనకరంగా చేయనుగాక. ఆమేన్. సమయంలో ఆఖరు ప్రార్థన చేసుకున్నాం. దేవుని ఫలింపు ప్రార్థన మన మధ్య నుండి సొంతం గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. స్తోత్రం హల్లెలూయా. పరిశుద్ధురాని తెలుగాసి సర్వత్రయాన్ని సృష్టికర్త మీ వందనాలు ప్రభా. ఇది కాలం నుంచి ఇంతవరకు కాచి కాపాడు మీ రక్షణ భద్రపరిచారు మీ వందనాలు. ఇదిగో ప్రభా, ఈ సమయంలో మీ సన్నిధానంలోకి వచ్చి మిమ్మల్ని స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి, స్థలమును బట్టి, యొక్క సహవాసులను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నేను తండ్రి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నాను. ఇదిగో ప్రభా, పక్కన వాక్యములు నాయన మేము విని ఉన్నాం ప్రభా. నాయన కృతజ్ఞత గురించి మీరు ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా. అవును తండ్రి, మేము మంచి వాళ్ళకి కృతజ్ఞత కలిగి ఉండడం కాదు ప్రభా. శత్రువులకు కూడా మేము కృతజ్ఞత కలిగి ఉండేటట్లు, వారిని ప్రేమించే మనసును, వాళ్ళకి సహాయం చేసే మనసును కూడా మాకు దయచేయమని వేడుకొంచున్నాను. దేవా మీకు వందనాలు. ఇదిగో ప్రభా, వాక్యాన్ని అభిషేకించేది ప్రభా ఉన్న ప్రతి ఒక్క బిడ్డనైనా ప్రభా వాక్యానుసారంగా నడవడానికి కృప చూపించమని వేడుకొంచున్నాను.
ఇప్పుడు దేవాన్ని పొందరాలు ఇదిగో ప్రభా మర్నాయకులు గారిని గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి కృతజ్ఞత కూడికను నేను ఈ విధంగా పెట్టుకుని పెట్టగా ప్రభా ఆయన తండ్రి వారి యొక్క ఆలోచనలు తలంపులు అన్నీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకుని ప్రభా వారు ఏదైతే కావాలనుకుంటున్నారో ప్రభా సమస్తమును మీరు దయచేయమని వేడుకొంచున్నారు వారికి ఉన్న బలహీనతలు మేడం ముఖ్యంగా ప్రభా ప్రతి బలహీనత నుంచి ప్రభా విడుదలివ్వండి ప్రభా నడవైపు వరకు 4 కాళ్ళ వరకు ప్రత్యేక అవయంలో మీ రక్తాన్ని ప్రోక్షించి ప్రభా ఆయన వారి పనులు వాళ్ళు చేసుకోవడానికి ఆయన మీ చిత్తమైతే మీ ఆలయంలోకి రావడానికి కూడా కృప చూపించాలని నమ్మిన వాటిని నేను విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా ఎన్నో ఇరుకులు ఇబ్బందులు కష్టాల నుంచి ప్రభా నేను తండ్రి మీరు తప్పించి ప్రభా ఈ స్థితిలో ఉంచాను ప్రభా ఆయన తండ్రి యొక్క ప్రభా ఆయన మరి ఆయన కుమార్తెలు ఇచ్చారు ప్రభా ఆయన వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి భర్తలు బట్టి మీకు వందనాలు ప్రభా వారు చేసిన చేతి పనులు దీవించి ఆశీర్వదించండి బిడ్డల చదువు విషయంలో కూడా చూపించండి ప్రభా ఆయన బిడ్డలకి భద్రతను దయచేయండి ఆరోగ్యం వల్ల శక్తిని దయచేయండి సాతాను తన దృష్టి బిడ్డలపై పడకుండా మీతో అంచనా వేసి భద్రపరచమని వేడుకొంచున్నాను కృపగల దేవాన్ని వందనాలు ప్రభా రాజా మీకు వందనాలు ప్రభా ఎదురు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా ఆయన ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ స్నానంలో తీర్చమని వేడుకొంచున్నాను ఇది ఏమైనా ప్రభా మీరు ఒక్కరే ప్రభా మాకు ఆయన తోడే ఉండి మా యొక్క సమస్యల నుంచి విడుదలిచ్చే దేవుడు మీరు ఒక్కరే ప్రభా ఆయన ఏ ఇరుకులు ఇబ్బందులు కష్టాలు ఏ బలహీనతలతో ఉన్నారో ప్రభా మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాను కృపగల దేవా మీకు వందనాలు ఇదిగో ప్రభా ఎంత దూరం నుంచి ప్రభా బిడ్డలు నేను ఎంతో ఆశగా వస్తున్నారు ప్రభా మీ వాక్యమని వినడానికి ప్రభా నాయన మీరు కృప చూపించండి రాకపోకలేంటి మీరు సహాయం దయచండి శ్రమకరమైన ప్రయాణం దయచండి ప్రభా రాజా మీకు వందనాలు చెల్లించుకొచ్చినాను ప్రభా నాయన తండ్రి ఇదిగో ప్రభా ఈ వాక్యానుసారంగా నడవడానికి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి నాయన ప్రభా ఆ యొక్క మనసుల్లో దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా ఎన్నో వాక్యాలు ఎవరు ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉన్నారో మేము విన్నాం ప్రభా అటువంటి కృతజ్ఞత భావం మేమందరం కలిగి ఉండడానికి కృప చూపించడం వేడుకొంచున్నాను కృపగల దేవాన్ని కొందరాలు ప్రభా ఆయన కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను చేతికి అప్పగిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరికి మార్గం రక్షణ దయచేయండి ప్రభా నాయన తండ్రి నాయన పరలోక రాజ్యంలో ఉండాలంటే ప్రభా నాయన మీ సంఘానికి వచ్చి వాక్యం మీద వెళ్ళిపోవడమే కాదు కానీ ప్రభా హృదయాలు తెరవబడాలి ప్రభా ఆయన ప్రత్యేక హృదయంలో ఉద్యోగం కావాలి ప్రభా ఆయన మిమ్మల్ని చేర్చుకునే హృదయాలు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా ఆయన తండ్రి ప్రతి ఒక్కరూ 6 months రక్షణ పొంది ప్రభా మీకు మంచి సాక్షులుగా నిలబడడానికి ప్రభా మీకు మంచి సువార్తికులుగా ఉండడానికి ప్రభా కృప చూపించమని వేడుకొంచున్నాను నా తండ్రి ప్రతి విషయంలో మీరు చాలిన దేవుడు వాడి ప్రతి ఒక్కరికి ప్రభా మీరు నైనా ఆదరణ సహాయము సమృద్ధి అన్నీ దయచేస్తున్నారు ప్రభా మీకు వందనాలు ప్రభా అయినా తండ్రి ఇదిగో మేము అవతరం మీకు కృతజ్ఞత కలిగి ప్రతి విషయంలోనైనా ప్రభా మిమ్మల్ని హెచ్చించే వారిగా ఉండేటట్లు కృప చూపించండి ఇప్పుడు నేను ఎంతవరకు మీరు తోడేయండి ప్రభా మా యొక్క నేను పాటల్లో మా వాటి పరిచయంలో విజ్ఞాపనలో అన్నింటిలో మీరు ఉండే ఆలోచించి అంతవరకు అధ్యక్షత వహించారు మీకు ఎదుగు బిడ్డల గౌరవం ఇచ్చి ప్రభా నేను ఈ సామాన్లు అన్నీ పట్టుకొని ఇచ్చి ప్రభా మిమ్మల్ని స్థుతించడానికి కృపనిచ్చిన ప్రతి ఒక్కరికి మంచి మనసులను ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకునేప్పుడు తిరిగి వేయకుండా ప్రయత్నిస్తూనే ఉండండి ఆటల చుట్టూ మీ ఎక్కడికి కంచి వేయండి నేను ప్రభా మీరు రక్షప్రక్షణ జరిగించి బిడ్డ క్షాంతరంగా లాభకరంగా వెళ్ళడానికి కృప చూపించమని మీ ఘనతామంలో పొందుకోమని నా ప్రభువును ప్రియకుమారే వయసురాం పెరక బ్రతిలారని వేడుకొంచున్నాను కనుకండి లోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన కాక నీ రాజ్యం వచ్చిన కాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరించాక మాకు కావాల్సిన ఆహారం నేడు మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణాలు క్షమించింది మమ్మల్ని శోధంలోకి తేక వేయమని దర్శించండి ఎందుకంటే రాజ్యము కాలము నిరంతరం మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ పూడికి వచ్చిన సత్య సువార్త సహవాసమునకు పూడికని ఏర్పాటు చేసుకున్న మైత్రేయ గారి గృహమున కుటుంబమునకు సార్వత్రిక సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించిన గాక ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమిషా ఆశతో నమ్మియున్నాము నీ
దేవా కమ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము